హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక రైడ్ ప్లాన్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ హైదరాబాద్ టు వైజాగ్ కాలనీ బీచ్. మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్ నుంచి. సో మనమైతే ప్లాన్ చేసుకున్నాం. అక్కడ చాలా వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. సో ఆ వీడియో కూడా నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మనకి 150 కిలోమీటర్స్ అంటే ఓకే, రోడ్ అయితే కొంచెం బెటర్గానే ఉంది, అంత బెటర్గా లేదు. మనకి అరంఘర్ ఏరియా నుంచి డైరెక్ట్గా ఇబ్రహీంపట్నం వరకు కొంచెం రోడ్ అయితే ఇబ్బందిగానే అనిపిస్తుంది. బట్ లైక్ 2 వేనే కదా, సో కొంచెం అంత బెటర్గా లేదు. అన్ని ప్యాచెస్ ఉన్నాయి. స్పీడ్ కూడా లైట్గా మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉంటే బాగుంటుంది. అండ్ చూద్దాం, ఇది ఆల్మోస్ట్ నా టైమింగ్ వచ్చేసి 11:40 or 12 కల్లా ఆ లొకేషన్లో ఉంటాను. ఆ యొక్క వైజాగ్ కాలనీ బీచ్. అంటే చాలామంది చెప్తూ ఉన్నారు వ్యూ అయితే చాలా బాగుంటుంది, అక్కడ ఫుడ్ కూడా చాలా స్పైసీగా చేసి ఇస్తారు, ఫిష్ ఇక్కడ లైవ్లో తీసుకొని మీకు ఇస్తారు అని చెప్పారు. సో మా ఫ్రెండ్ గారు చెప్పాడు కాబట్టి సో చూద్దాము. నేను ఎదుగు చూసిన తర్వాత మనం యూట్యూబ్లో పెడితే మీకు కూడా లైక్ సండేస్ వీకెండ్స్ ఏదైనా ఉంటే మీకు కూడా మంచి బెస్ట్ ఉంటుంది కదా, లైక్ ఫ్రీ టైంలో కూడా మీరు వెళ్తే ఎలా ఉంటుంది. నేనైతే కొంచెం మాకు టార్గెట్స్ వైజ్ విసిగిపోయాను. సో దట్స్ వై ఈ వీకెండ్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను ఆల్మోస్ట్. సరే మూవ్ అయితే వెళ్ళిపోదాం, ఇబ్బంది లేదు. రిమైనింగ్ ఏదైతే ఉంటుందో చూసుకుందాం. అండ్ ఈ రోడ్డుకు రావడం నేను ఫస్ట్ టైం. కొంచెం నేను ఏమనుకున్నానంటే నార్మల్గా నాకు నా స్క్రీన్ ఏదైతే కనిపిస్తుందో దీంట్లో మనకి నావిగేషన్ వస్తుంది. బట్ సమ్ నెట్వర్క్ ఇష్యూ వల్ల సో అది రాలేదు. సో వాటికి మొబైల్ చూసుకుంటూ వెళ్ళడం చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే కొంచెం ముందర ఏమైనా మంచిగా ఏదైనా రోడ్ సైడ్స్ ఏమైనా మొబైల్ హోల్డర్స్ దొరికితే తీసుకొని అటాచ్ చేసుకుందామని చూస్తున్నాను. కానీ మాటికి ఇలా మొబైల్ చూసుకుంటా డ్రైవ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ రోడ్డు కూడా కొంచెం క్లియర్గా లేదు. అండ్ వ్యూ అయితే చూడడానికి చాలా మస్తు ఉంది బాయ్స్.
టిఫిన్ చేస్తున్నప్పుడు నాతో పాటు వాళ్ళు నన్ను ఫాలో అయితే వస్తున్నాడంట. డామినర్ 400 సీసీ వెహికల్ పర్సన్ నా ముందు వెళ్తున్నాడు కదా ఈ పర్సన్. సో అతను ఏమన్నాడు, టిఫిన్ చేసుకుంటూ మనము ఒక డ్రాగ్ రేస్ నువ్వు యూట్యూబర్ అని చెప్పేసి నన్ను అడిగిండు. సో యూట్యూబర్ అనేం కాదు, జస్ట్ లిటిల్ బిట్ స్టార్ట్ చేశాను చూద్దామని చెప్పేసి బట్ అతను చెప్పేసి డ్రాగ్ రేస్ చేద్దాము లిటిల్ బిట్ సమ్ ఒక 5 to 10 కిలోమీటర్స్ అని చెప్పేసి అడిగాడు. సరే చేద్దాం, నాకు కూడా యూట్యూబ్లో నాకు కూడా బెస్ట్ ఉంటుంది కదా, నేను కూడా అప్లోడ్ చేయడానికి మస్తు ఉంటుంది అంటే అతను వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు. కానీ అది 200 సీసీ, సారీ అది 400 సీసీ, అది 200 సీసీ. బట్ ఎలా బ్రో అంటే లేదు బ్రో డ్రాగ్ చేద్దాంలే ఏం అవ్వదు, నేను కూడా అంత స్పీడ్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి చెప్పిండు. బట్ ఇతను చూస్తే రపారా వెళ్తూనే ఉన్నాడు. బట్ ఓవరాల్ ఏదైనా కానీ ఇతనైతే నేను ఓవర్టేక్ చేసేస్తానులే, ఎందుకంటే కేటీఎం కున్నంత టార్క్ పిఎస్ 400 సీసీ ఉన్నా కానీ మళ్ళీ అది అంత ఉండదు. బట్ నియర్ బై వచ్చేస్తాను, ఐ థింక్ ఇక్కడ ఓవర్టేక్ చేసేస్తాను అనుకుంటున్నాడు. అరే లేదు. సో వెళ్తూనే ఉన్నాం. జస్ట్ తను చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇది 2-వే కాబట్టి కొంచెం అంత ప్రిఫర్డ్గా డ్రైవ్ చేయలేకపోయాము. వాట్ ఎవర్ టోటలీ ఫైనల్గా అతనికి అయితే ఓవర్టేక్ చేసి క్రాస్ చేసేసాము. అది కూడా జస్ట్ 125 స్పీడ్ నియర్ బై. చూద్దాం అతను కూడా నన్ను ఓవర్టేక్ చేస్తాడేమో, ఎందుకంటే అది 400 సీసీ. బట్ కామెడీ కాకపోతే 200 సీసీ 400 సీసీ డ్రాగ్ రేస్ అంటే చాలా కామెడీ ఉంది. వాట్ ఎవర్ అదో చూడండి, మళ్ళీ వాడు ఓవర్టేక్ చేస్తాడు సారీ. బట్ ఫైనల్గా ఇక్కడ కొంచెం విలేజెస్ ఉన్నాయి రోడ్ల మధ్యలో కూడా, సో కొంచెం ఇబ్బంది పడుతూ వెళ్ళాను. ఆల్మోస్ట్ ఈ బస్ ట్రాక్ తర్వాత కొంచెం స్పీడ్గా అయితే వెళ్ళిపోయాను నేను కూడా. సో మూవ్ అవుతూనే ఉన్నా. బ్యాక్ నేను మిర్రర్లో చూస్తూ ఉన్నా కానీ అతను బ్యాక్ సైడ్ నుంచి ఏం కనిపించట్లేదు. ఐ థింక్ వస్తూ ఉంటాడు, చూద్దాం. ఏదో 10 కిలోమీటర్స్ అంటే నియర్ బైగా నాకు శ్రీశైలం డ్యామ్కి దగ్గరగానే ఉన్నాము. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇంకో 50 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి దేవరకోట వస్తుంది, దేవరకొండ. బట్ అక్కడ ఒక ఫోర్ట్ ఉంటుంది, అది కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పారు. ఇన్ కేస్ వీలైతే అది కూడా యూట్యూబ్లో పెట్టేసాము, చూద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పటికీ చాలాసేపు అయింది, అతనైతే నన్ను ఓవర్టేక్ చేయలేదు. సో ఆల్మోస్ట్ నేను బ్యాక్ అయితే నాకు కనిపించట్లేదు మరి, చూద్దాం. ఓకే చేసుకున్నా కదా. సో సెల్ఫీ కెమెరా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి నావిగేషన్ అయితే ఆఫ్ చేసేసి సెల్ఫీ కెమెరా అయితే పెట్టుకున్నాను. బట్ సెల్ఫీలో ఏమైందంటే అది స్ట్రైట్ ఉండడంతో నాకు ఫేస్ సగం కట్ అయిపోయి వచ్చేసింది. ఇన్ కేస్ నేను నార్మల్గా ఫ్లిప్ పెట్టింటే సరిపోతుండే, బట్ ఫ్లిప్ పెట్టడానికి ఆడ ప్లేస్ లేదు. బట్ ఇది కూడా కొంచెం బాగానే ఉంది, అంటే 2 వ్యూస్ కెమెరా మాదిరిగా బాగానే ఉంది. బట్ 2 వ్యూస్ ఒకేసారి చేయలేకపోయాను. ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో అయితే చూసి 2 వ్యూస్ కూడా అప్లోడ్ చేస్తాను. వెళ్తున్న స్పీడ్కి అయితే మాటికి ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉండడంతో కొంచెం హెల్మెట్ నాకు చాలా టైట్ అయిపోయింది. బెటర్గానే డ్రైవ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇక మ్యాక్సిమం ఇప్పుడు నా లొకేషన్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. నేను వైజాగ్ కాలనీ బీచ్. సో నెక్స్ట్ లొకేషన్ అది వచ్చేస్తుంది కాబట్టి చూసుకుందాం. లొకేషన్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. స్టార్టింగ్లోనే మనకి శివుని విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఏమంటారు పిక్స్ తీసుకునే కూడా చాలా మంచి వ్యూ ఉంది. చూసారా ఫ్రెండ్స్ వ్యూ ఎలా ఉందో? నాకైతే చాలా బెటర్. బీచ్ వ్యూకి అయితే వచ్చేసాము. లైక్ బీచ్ అయితే కాదు, బట్ బెటర్గానే ఉంది. ఇదైతే మనకి లాస్ట్ వైజాగ్ కాలనీ బీచ్లో ఎండింగ్ పాయింట్. బట్ ఇక్కడ నుంచే మీకు వైజాగ్ కాలనీ ఏరియా మొత్తం మీకు బెటర్గా అనిపిస్తుంది.
బోట్స్ కూడా ఇక్కడ బోటింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.